బిల్డింగ్ ఆన్ దాట్ ముందటి పాయింట్కే మరిన్ని డీటెయిల్స్ జోడిద్దాం. ఇరాన్తో అంత ఈజీ కాదు అనుకునేలా ఉండాలి అని ముందే యుద్ధ వ్యూహాన్ని డిజైన్ చేసి పెట్టుకుంది ఇరాన్. దీని ఒక ర్యాపిడ్ వార్గా ముగించేయొచ్చు అనుకున్నారు ట్రంప్. సుప్రీం లీడర్ చనిపోయినా, ఒకేసారి 40 మంది డిఫెన్స్ కమాండర్స్ని హతమార్చిన యుద్ధం 2వ వారంలోకి వచ్చిందంటేనే అమెరికా ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అని మీనింగ్. ప్రపంచానికి ఈ విషయం ఎప్పుడో అర్థమైంది, ఒక ట్రంప్కి తప్ప. సో అల్టిమేట్గా ఇరాన్ ప్లాన్ ఒక్కటే. అంతటి అమెరికానే యుద్ధానికి దిగినప్పుడు ఓటమి తప్పదు అని తెలుసు, కానీ తన ఓటమి ప్రత్యర్థికి గుర్తుండిపోయేలా చేయాలి అనుకుంటోంది, చేస్తోంది కూడా. అమెరికా ఆయుధాగారం మొత్తం ఖాళీ అయిపోతోంది. ఆర్థిక విపత్తు రాబోతోంది. ఇరాన్ స్ట్రాటజీ వల్లే భారతదేశంలో వంట గ్యాస్ ధర పెరిగింది. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ 350 రూపాయలైంది. త్వరలో దేశంలో యూరియా కొరత వచ్చినా రావచ్చు. అంతటితోనే అయిపోదు. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు, స్టాక్ మార్కెట్ నుంచి సేవింగ్స్ వరకు అన్నిటిపైన ఇంపాక్ట్ తప్పదు. దీనంతటికీ కారణం ట్రంప్ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం. పక్కిళ్లు తగలబడుతుంటే తన ఇంటికి నీళ్లు జల్లుకున్నాడట. ఇది విని నవ్వుకుంటాం గానీ ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఓ ఉదాహరణ చెప్పుకుందాం. బంగ్లాదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అక్కడ స్కూళ్లు, కాలేజ్లు, యూనివర్సిటీలు అన్నింటినీ మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, ల్యాబ్లు ఇవేవీ తెరవద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్. స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ స్కూల్లోకి వెళ్లకపోతే పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది కదా. ఆటోమేటిక్ గా ట్రాఫిక్ తగ్గి వాహనాల ఇంధన వృధా కూడా తగ్గుతుంది కదా. ఇలా ఆలోచించింది బంగ్లాదేశ్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ భారాన్ని తట్టుకోలేక. ఇక పాకిస్తాన్లో అయితే లీటర్ పెట్రోల్ 321 రూపాయలు, డీజిల్ 336 రూపాయలు. అంత ధర పెట్టినా మున్ముందు పెట్రోల్, డీజిల్ దొరకదేమో అని బంకుల దగ్గర బారులు. ఇది పాకిస్తాన్లో పరిస్థితి. అసలు ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి. హార్మూజ్ జలసంధి కేవలం చమురు రవాణాకే కాదు, సరుకు రవాణాకు కూడా కీలకం. ఆ స్ట్రెయిట్ దగ్గర కనీసం 700 నౌకలు నిలిచిపోయాయి. సో దిగుమతులపై ఆధారపడుతున్న దేశాలన్నీ ఆ నౌకలు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నాయి. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ధర భగ్గుమంటోంది. $100 క్రాస్ చేసింది. క్రూడ్ ఆయిల్ $100 దాటితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. IMF అంచనా ప్రకారం చమురు ధరలు 10% పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు 0.5% వరకు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. విద్యుదుత్పత్తి ఖర్చు భారమవుతుంది. ఇది ప్రతి కుటుంబం పైన ధరాభారం మోపుతుంది. అసలు హార్మూజ్ ను మూసేసిన వెంటనే ప్రపంచ మార్కెట్లో చమురు ధర 8% పెరిగింది. యూరోప్ లో అయితే గ్యాస్ ధరలు ఒకేసారి 20% పెరిగాయి. యుద్ధం 2వ వారంలోకి ఎంటర్ అవడంతో అక్కడ గ్యాస్ ధరలు 50% దాకా పెరిగాయి. అసలే యూరోప్ దగ్గర గ్యాస్ నిల్వలు అడుగంటాయి. ఇప్పుడు మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతున్నందున ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. పశ్చిమాసియా నుంచి LNG సప్లై నిలిచిపోవడంతో ముఖ్యంగా దక్షిణాసియా దేశాల ప్రజలపై మోయలేని భారం పడుతోంది. అయితే భారత్పై మాత్రమే ఈ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి రష్యా నుంచి భారత్కు ఆయిల్ వస్తోంది. కాకపోతే భారత్పై మరో రకమైన ఇంపాక్ట్ పడబోతోంది. పశ్చిమాసియా దేశాలకు అవసరమైన ఉల్లిపాయలు భారత్ నుంచి 15% ఎగుమతవుతాయి. పోర్టులు మూసేయడంతో ఇప్పుడు ఆ ఉల్లి మొత్తం మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఒక్క ఉల్లిపాయలే కాదు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులది ఇదే పరిస్థితి. హార్మూజ్ జలసంధి మూసేయడంతో భారత్ నుంచి టెక్స్టైల్ ఎగుమతులకు బ్రేక్ పడుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులకు తిప్పలు తప్పేలా లేవు. పోనీ రూట్ మారుద్దామా అంటే 20-25 రోజులు అదనపు సమయం పడుతుంది. ఆ ప్రయాణ ఖర్చులు భరించడం కష్టం. ఇక రాబోయే అతిపెద్ద సమస్య ఎరువులు. ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున యూరియా, అమోనియా దిగుమతి చేసుకుంటోంది భారత్. పైగా యూరియా తయారీ ప్లాంట్లకు గ్యాస్ కావాలి. ఖతర్ నుంచి వచ్చే గ్యాస్ కూడా ఆగిపోవడంతో ఇది పెద్ద సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. యూరియా తయారీకి సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి. దాదాపు 65% సల్ఫర్ను దిగుమతి చేసుకుంటున్నాం మనం. ఇదంతా యూరియాపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. జూన్ వస్తే ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. సో యుద్ధం త్వరగా ముగిసిపోతేనే అంతా సవ్యంగా సాగుతుంది. ఇక సిమెంట్ ఉత్పత్తికి లైమ్ స్టోన్, జిప్సమ్ కావాలి. వీటిని 60% పైగా దిగుమతి చేసుకుంటోంది భారత్. సప్లై చైన్ పై ఎఫెక్ట్ తో సిమెంట్ ధరలు పెరిగి నిర్మాణ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు స్టీల్ తయారీకి డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ కావాలి. ఈ ముడి పదార్థాన్ని 60% దిగుమతి చేసుకుంటున్నాం. దీని సప్లైలో అంతరాయం వస్తే స్టీల్ ప్రొడక్షన్ పైన, నిర్మాణ రంగం పైన ఇంపాక్ట్ పడుతుంది. మొత్తంగా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. ఇరాన్తో యుద్ధానికి అమెరికా దగ్గర ఆయుధాలన్నీ అడుగండిపోయాయా? అది కూడా 10 రోజులకే. ప్రపంచంలోనే భీకర బాంబులు, రక్షణ బలం ఉన్న అమెరికాకి ఆయుధాల కొరత వచ్చిందంటే ఎవ్వరూ నమ్మరు. కానీ అదే నిజం. అమెరికా ఏడాదికి కేవలం 12 యూనిట్ల స్టాండర్డ్ మిసైల్ 3 క్షిపణుల్ని మాత్రమే తయారు చేయగలదు. వీటిని ఇంటర్సెప్టర్స్ అంటారు.
కానీ ఇరాన్ డ్రోన్లను అడ్డుకోవడానికి డజన్ల కొద్ది మిసైల్స్ని వాడుతోంది. అంటే ఏడాదంతా కష్టపడి తయారు చేసిన ఇంటర్సెప్టర్స్ని కొన్ని గంటల్లోనే వాడాల్సి వస్తోంది. ఇక 155mm ఆర్టిలరీ షెల్స్ పరిస్థితి కూడా అంతే. యుక్రెయిన్కి 20 లక్షల షెల్స్ పంపించింది. ఇప్పుడు ఇరాన్తో యుద్ధానికి కూడా వాడుతోంది. కానీ ఈ ఆర్టిలరీ షెల్స్ని నెలకు 14,000 మాత్రమే తయారు చేసే కెపాసిటీ ఉంది అమెరికా దగ్గర. ఈ సామర్థ్యాన్ని 60,000కి పెంచారు. బట్ ప్రొడక్షన్ కంటే యుద్ధంలో ఖర్చు చేస్తున్న షెల్సే ఎక్కువగా ఉన్నాయి. సో ఖాళీ అయిపోతున్న అమెరికా ఆయుధాగారాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో నింపాలి అంటే 5-6 ఏళ్లు పడుతుంది. ఇది ఇరాన్ అనుసరిస్తున్న స్ట్రాటజీ. పైరిక్ విక్టరీకి అర్థం ఇదే. అమెరికా డిఫెన్స్ బడ్జెట్ చాలా పెద్దది. ప్రపంచంలో మరే దేశం ఆ స్థాయిలో ఖర్చు పెట్టదు. 2026లో అమెరికా రక్షణ వ్యయం 80 లక్షల కోట్ల రూపాయలు. అమెరికా దగ్గర సుమారు 3,700 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అందులో 1,770 యాక్టివ్గా ఉన్నాయి. ప్రపంచంలోని అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికా దగ్గరున్నాయి. పేట్రియాట్ మిసైల్ సిస్టమ్, థాట్ సిస్టమ్, SM-3 ఇంటర్సెప్టర్స్ కలిసి ఒక మల్టీ లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్గా పనిచేస్తాయి. బాగానే ఉంది, కానీ వీటిని కొన్నేళ్లుగా ఖర్చు చేస్తూనే ఉంది అమెరికా. రష్యా నుంచి యుక్రెయిన్ని కాపాడడానికి ఇచ్చింది. ఇప్పుడు ఇరాన్ నుంచి రక్షణ కోసం వాడుతోంది. ఇరాన్పై అటాక్స్ ప్రారంభించిన తర్వాత మొదటి 100 గంటల్లోనే 32,320 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అమెరికా. ఇరాన్పై మొదటి రోజు దాడికే అమెరికాకి 8,221 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ లెక్కన ఈ వారంలో అమెరికా చేసిన ఖర్చు 55,362 కోట్ల రూపాయలు. పైగా అత్యంత ఖరీదైన మిసైల్స్ వాడుతోంది అమెరికా. అమెరికా నౌకలు, సబ్మెరైన్ల నుంచి ప్రయోగించే టోమహాక్ లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్స్ ని ఇరాన్లోని కమాండ్ సెంటర్లు, రాడార్ వ్యవస్థలపై దాడులకు వాడుతోంది. ఇక థాడ్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ ని ఉపయోగిస్తోంది. ఒక్కో థాడ్ ఇంటర్సెప్టర్ మిసైల్ కాస్ట్ 120 కోట్ల రూపాయలు. ఇరాన్ నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైల్స్ ని అడ్డుకోవడానికి పేట్రియాట్ మిసైల్ సిస్టమ్ ని వాడుతోంది. ఈ పేట్రియాట్ మిసైల్స్ ని ఏడాదికి 600 నుంచి 650 మాత్రమే తయారు చేయగలదు అమెరికా. ఇప్పటికైతే అగ్రరాజ్యం దగ్గర కేవలం 25% పేట్రియాట్ మిసైల్స్ మాత్రమే స్టాక్ ఉన్నాయి. థాడ్ ఇంటర్సెప్టర్ ని ఏడాదికి 96, టోమహాక్ క్రూజ్ మిసైల్స్ ని సంవత్సరానికి 1000 వరకు తయారు చేయగలదు. ప్రస్తుతం వీటి నిల్వలు కూడా అడుగంటాయి. ఇదే వేగంతో అమెరికా యుద్ధం చేస్తే మరో 10 రోజుల్లో SM-3, SM-6 పేట్రియాట్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ అట్టడుగు స్థాయికి పడిపోతాయని స్వయంగా పెంటగానే ట్రంప్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. పైగా లక్షల కోట్లు ఉన్నాయి కదా అని ఇప్పటికిప్పుడు ఆయుధాలను తయారు చేయలేదు అమెరికా. మిసైల్ తయారీ అనేది ఒక్క ఫ్యాక్టరీ పని కాదు. ఇందులో అనేక భాగాలుంటాయి. మిసైల్ తయారీకి పెద్ద సప్లై చైన్ అవసరం. సాలిడ్ రాకెట్ మోటార్స్, సెన్సర్స్, కాస్టింగ్స్, వార్ హెడ్స్, ఇలా సరఫరా వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ ఎట్ ఎ టైం పనిచేసి ప్రొడక్షన్ ఇస్తేనే మిసైల్స్ బయటకు వస్తాయి. ఆల్రెడీ యుక్రెయిన్కి ఇచ్చింది. ఇప్పుడు ఇరాన్లోనూ వాడుతూ ఉండడంతో అమెరికా దగ్గర ఆయుధాల కొరత వచ్చింది. ఖర్చు అంటే మిసైల్స్ తయారీ ఒకటి కాదు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ విశ్లేషణ ప్రకారం 3 ప్రధాన రంగాల్లో ఎక్కువ ఖర్చు అవుతోంది అమెరికాకి. వైమానిక ఆపరేషన్ల కోసం రోజుకి 276 కోట్ల రూపాయలు, నౌకాదళ ఆపరేషన్లకి రోజుకి 138 కోట్లు, గ్రౌండ్ ఆపరేషన్స్ కోసం రోజుకి 15 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంతేనా అనుకోకండి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సైనిక వ్యవస్థలు అమెరికావి. ట్యాంకర్ అండ్ కార్గో విమానాల కోసం రోజుకి 83 కోట్ల రూపాయలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎయిర్ వింగ్ కోసం రోజుకి 46 కోట్ల రూపాయలు, నాన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ కోసం రోజుకి మరో 46 కోట్ల రూపాయలు, స్టెల్త్ ఫైటర్ జెట్స్ కోసం కూడా రోజుకి 46 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇదంతా ఎయిర్ డిఫెన్స్ కోసమే. ఇక నేవీ డిఫెన్స్ కోసం చేస్తున్న ఖర్చు వేరే. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసం రోజుకి 55 కోట్ల రూపాయలు, డెస్ట్రాయర్ నౌక కోసం రోజుకి 46 కోట్లు, గ్రౌండ్ ఆపరేషన్స్ లో భాగంగా ఆర్టిలరీ బ్రిగేడ్ కోసం రోజుకి 10 కోట్లు, నేషనల్ గార్డ్ బెటాలియన్ కోసం రోజుకి మరో 10 కోట్లు ఖర్చు చేస్తోంది. ఊరికే అవ్వవు కదా రోజుకి 8,000 కోట్లు. ఈ యుద్ధమే గనక సుదీర్ఘకాలం సాగితే కనీసం 19,35,780 కోట్ల రూపాయలు అమెరికా ఖర్చు చేయాల్సి వస్తుంది అని పెన్ వాటన్ బడ్జెట్ మోడల్ అంచనా వేసింది. ఇంత ఖర్చు దేనికోసం చేస్తోందో తెలుసా? ఇరాన్ వాడుతున్న డ్రోన్లను పడగొట్టడానికి. కేవలం కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో తయారైన డ్రోన్లను కూల్చడానికి 1000 కోట్లు ఖర్చు చేస్తోంది అమెరికా. ఇలాగే మరో 4 రోజులు యుద్ధం కొనసాగితే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వార్షిక బడ్జెట్ మొత్తం ఖర్చయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ బడ్జెట్ మొత్తం ఖాళీ అయిపోతే అమెరికా లోపల రక్షణ కల్పించే వ్యవస్థలన్నీ స్తంభించిపోతాయి. అమెరికా సముద్ర తీరాల పహారా నిలిచిపోతుంది. యుద్ధ సమయంలో శత్రు దేశాల నౌకలు లేదా సబ్మెరైన్లు చొరబడే అవకాశం పెరుగుతుంది. బోర్డర్ సెక్యూరిటీ, సరిహద్దులో నిఘా ఉండదు.
అక్రమ వలసలు, స్మగ్లింగ్ నియంత్రణ తప్పి దేశంలోకి అరాచక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంది. విమానాశ్రయాల్లో సెక్యూరిటీ చెకింగ్ చేసే సిబ్బందికి జీతాలుండవు. దీనివల్ల విమాన సర్వీసులు రద్దు కావడమో లేదా తీవ్రమైన భద్రతా లోపాలు తలెత్తడమో జరుగుతుంది. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ బడ్జెట్ అయిపోవడం అంటే అర్థం ప్రభుత్వం దివాళా తీయడమని. సో లక్షలాది మంది భద్రతా సిబ్బందికి జీతాలందవు. మొత్తానికి ఇరాన్ కొడుతున్న ఆర్థిక దెబ్బ అమెరికాకి గట్టిగానే తగులుతోంది. ఇందాక చెప్పుకున్నట్టు ఇరాన్కి ఇదేమీ సర్ప్రైజ్ అటాక్ కాదు. అందుకే మిసైల్స్ని భారీగా తయారు చేసి పెట్టుకుంది. ఇక్కడ ఇరాన్ ఇస్తున్న మరొక స్టేట్మెంట్ ఏంటి అంటే ఇప్పటిదాకా వాడింది ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ ఆయుధాలు మాత్రమే అని. గత 10 ఏళ్లలో తయారైన ఆయుధాలను ఇంకా బయటికే తీయలేదు అని చెప్తోంది. వాటిని నాశనం చేయడం అంత ఈజీ కాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇరాన్లో భారీ కొండలున్నాయి. ఏ గుట్టల కింద వాటిని దాచిపెట్టిందో కనుక్కోవడం చాలా కష్టం. కనిపెట్టిన ఆ బాంబులతో దాడి చేయడం కూడా అంతే కష్టం. సో ఇరాన్ చెప్తున్నట్టు ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ప్రపంచం మరో మాంద్యాన్ని చూడాల్సి వస్తుందేమో. గల్ఫ్ దేశాలపై దాడి చెయ్యబోం అని క్షమాపణలు చెప్పి మరీ స్టేట్మెంట్ ఇచ్చారు ఇరాన్ ప్రెసిడెంట్. మరెందుకని దాడి చేస్తోంది? సింపుల్. గల్ఫ్ దేశాలకు మంచినీళ్లు కావాలి అన్నా ఆయిల్ అమ్ముకున్న డబ్బులతోనే కొనాలి. ఆ పరిస్థితి లేకుండా చేసింది. పైగా 6 నెలల పాటు యుద్ధాన్ని కొనసాగిస్తే గల్ఫ్ మొత్తం అల్లాడిపోతుంది. అప్పటికి యుద్ధం ఆపేలా అమెరికాపై ఒత్తిడి తెచ్చేది గల్ఫ్ దేశాలే అవుతాయి. అంతేకాదు, అమెరికా స్థావరాలు ఉన్నవి కూడా గల్ఫ్లోనే. ఆ అమెరికన్ సైనికులకి ఆహారం దొరకడం కష్టమే. సో ఇరాన్ గట్టి స్ట్రాటజీనే తయారు చేసుకుంది. గల్ఫ్ పరిస్థితి ఏమో గానీ అదే 6 నెలల పాటు యుద్ధం కొనసాగితే ప్రపంచ పరిస్థితి తలకిందులవుతుంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో విధ్వంసం కొనసాగుతోంది. యుద్ధం మొదలైన ఈ 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద సుమారు 265 లక్షల కోట్లు ఆవిరైపోయిందని డేటా చెప్తోంది. దలాల్ స్ట్రీట్లోనూ బ్లడ్ బాత్ కనిపిస్తుంది. ఏ ఇన్వెస్టర్ను కదిపినా గుక్కెట్టి ఏడ్చేలా ఉన్నాడు. అటు సేవింగ్స్ కూడా ఖాళీ అవుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తమ పిల్లల చదువుల కోసం, రిటైర్మెంట్ కోసం దాచుకున్న మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ విలువ 12 నుంచి 15% పడిపోయింది. తన కళ్ల ముందే తన కష్టార్జితం కరిగిపోతుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు సామాన్యుడు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు 18% పెరిగాయని రీసెర్చ్లు చెప్తున్నాయి. వస్తువుల ధరలు పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ పడిపోతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇది మార్కెట్లో డిమాండ్ తగ్గించి ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు నెడుతుందని చెప్తున్నారు. ఇరాన్ చెప్పినట్టు యుద్ధం సుదీర్ఘకాలం నడిస్తే వ్యాపార రంగాలు కూడా తలకిందులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సప్లై చైన్ దెబ్బతినడం వల్ల పరిశ్రమలు ఉత్పత్తి నిలిపేసే ప్రమాదం ఏర్పడుతుంది. పైగా క్రూడ్ ఆయిల్ ధరను $200 పెంచేలా తమ కార్యాచరణ ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అదే గాని జరిగితే ప్లాస్టిక్, కెమికల్స్, పెయింట్స్, ఫర్టిలైజర్స్ కంపెనీల ఉత్పత్తి ఖర్చు 30% దాకా పెరుగుతుందని అంచనా. ఆర్డర్లున్నా సరుకు పంపలేని పరిస్థితే కొనసాగితే ఎంఎస్ఎంఈ రంగం కుదేలవుతుంది. చిన్న పరిశ్రమలు పెరిగిన కరెంటు బిల్లులు, రవాణా ఛార్జీలను భరించలేక మూతపడే ప్రమాదం ఉంటుంది. ఒక విధంగా ఉపాధి రంగంపై పిడుగు పడ్డట్టే లెక్క. కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగాల కోత మొదలవచ్చు. యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలు మందగిస్తే ఇండియన్ ఐటీ సెక్టార్పై ఆ ప్రభావం ఉండొచ్చు. ఇన్ని అనర్థాలకు కారణమవుతోంది ఈ యుద్ధం. ఇరాన్లో నిర్ణయాధికారం ఖమేనీ దగ్గరో, చనిపోయిన 40 మంది కమాండర్ల చేతుల్లోనో లేదు. ఒక విభిన్నమైన సైనిక వ్యవస్థని తయారు చేసుకున్నట్టుంది ఇరాన్. అదే ఇప్పుడు అమెరికాని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇదే ప్రపంచానికి కూడా సెగలు పుట్టిస్తోంది. ఈ పరిస్థితికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.